కర్నూలు జిల్లా మంత్రాలయంలో డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పర్యటించారు. నిర్మాణంలో ఉన్న లాడ్జీలు, హోమ్ స్టేషన్లను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే నిర్మాణం చేపట్టిన వారికి 2025 చివరి వరకు అనుమతులు పొందే అవకాశం ఉందని చైర్మన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సరైన అనుమతులు తీసుకోవాలని, కట్టిన ఫీజులు స్థానిక పంచాయతీ అభివృద్ధికి వినియోగిస్తామని అధికారులు వెల్లడించారు. అనుమతులు లేకుండా కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్లాట్లు వేసి అమ్మారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా బిల్డింగులు కట్టి జల్సాగా ఎలా సంసారాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వం ఈరోజు మంచి అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ కింద ఫస్ట్ 3 నెలలు లేఅవుట్ అప్రూవల్ లేకుండా ఉన్నటువంటి ప్లాట్లు కొన్న యజమానులు కానీ, అమ్మిన వాళ్ళు కానీ 3 నెలలు టైం ఇచ్చాము. ఆ 3 నెలల తర్వాత కూడా టైం అయిపోతే చాలా మటుకు రాష్ట్రంలోనే నెంబర్ 1 కర్నూలు వచ్చింది అప్లికేషన్స్ ఇవ్వడంలో, రావడంలో. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు ఎల్ఆర్ఎస్. తర్వాత బీపీఎస్ వచ్చింది, 10 days అయింది వచ్చి. బీపీఎస్ అంటే బిల్డింగ్ అప్రూవల్ లేకుండా కట్టినటువంటి యజమానులు ఇమ్మీడియట్గా బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము చెల్లించి పూర్తి హక్కులుగా ఉండేటట్టు మీరు పర్మిషన్ తీసుకోండి. మేము ఖచ్చితంగా 4 నెలల లోపల మీకు క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఇదిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మమ్మల్ని ఎవడేం చేస్తాడులే, మేము పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం అంటే ఏ పోతే ఏముండదు. కేవలం ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు కట్టాల్సిందే, మీరు పర్మిషన్ తీసుకోవాల్సిందే. లేదంటే ఇది అయిపోయిన తర్వాత, ఈ బీపీఎస్ స్కీమ్ అయిపోయిన తర్వాత పొరపాటుగా